మేడం కూడా పార్న్ అనేటువంటిది ఇద్దరు భార్యాభర్తలు కలిసి చూడవచ్చు అంటే పార్న్లో వారి యొక్క శృంగారము ఒక మీరు యాక్టనే కాకుండా వారికి ఆ రొమాన్స్ అనేటువంటిది ఏ విధంగా ప్రేమను వ్యక్తీకరించాలి ప్రీ అండ్ పోస్ట్ యాక్ట్ అనేటువంటిది ఏ విధంగా అనేటువంటిది కొంత చాలా చక్కగా చూపించేటువంటి పార్న్ ఉంది. అది భార్యాభర్తలు కలిసి చూస్తే తెలియని కోణాలు కూడా తెలుస్తాయి, తెలియనటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. చాలామందికి జీవితాన్ని అలానే గడిపేస్తుంటారు, కానీ దానిలో ఉన్నటువంటి ఆ రమ్యత, దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని మరింత తెలుసుకోవడానికి కొంత పార్న్, ఒక 10% ఆఫ్ ది పార్న్ హెల్ప్ చేస్తాయి. దాన్ని కలిసి చూడవచ్చు అంటున్నారు. అయితే ఏ రకంగా అంటే నీవు ఊహించకుండా, నువ్వు నార్మల్గా కాకుండా ఉన్నటువంటి అబ్నార్మల్ సీన్స్ ఉన్నాయి చూడండి. అవి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇది పాసిబులేనా, ఇది నా భర్త దగ్గర కానీ నా భార్య దగ్గర కానీ దొరకడం లేదే, వేరే చోటికి వెళ్తే నాకు బాగుంటుందేమో అనేటువంటి విధంగా వెళ్ళిపోతారన్నట్టు. ఎక్స్ట్రీమ్స్ పోకూడదు. అందుకని కూడా వీటికి అన్నిటికీ బ్యాన్ చేయటం జరుగుతుంది. ఇలాంటివి చూడడం వల్ల చాలా నేరాలు జరుగుతాయి. ఎందుకంటే అమ్మాయి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కానీ అమ్మాయికి ఇంకా ఇన్నర్ కాన్షియస్ అనేది ఉంది కాబట్టి ఇలా చెయ్యకూడదు అని ఒక మైండ్ చెప్తోంది అమ్మాయికి. కాబట్టి ఇలాంటి దానిలోంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలమ్మా. ఏదైనా చెడు వినద్దు కనద్దు అని అంటారు, మాట్లాడద్దు. అమ్మా చెప్పు మేడం. ఒక్క నిమిషం మేడం. హలో చెప్పు పూజిత. నాకు ఆర్జీవి అంటే ఇష్టం మేడం. ఓకే ఓకే రామ్ గోపాల్ వర్మ అంటే రామ్ గోపాల్ వర్మ చెప్తా ఉంటారు కదా, పార్న్ వీడియోస్ చూడటం అంతా పెద్ద తప్పేం కాదు, నేరమేం కాదు అనేసి. సో ఆ వేలో అయితే వెళ్ళలేదు. అలా చెప్పడం వల్ల ఒక్కసారి చూసాను. ఒక్కసారి చూడటం అనేది మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది. దీని వల్ల నా లైఫ్ రిస్క్ లో ఉందేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో మంచి మాట చెప్పు. కాంటాక్ట్ అయ్యాను. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు రామోయిజంలో చాలా విషయాలు చెప్పారమ్మా. అయితే ఆయన తనదైనటువంటి జీవితానికి కొంత కిక్ అనేటువంటిది నాకు వోడ్కా ఇస్తుంది, ఉదయాన్నే చూసేటువంటి పార్న్ అనేటువంటి చెప్పారు. అవి తీసుకోవాల్సిన అవసరం లేదు, అదొక్కటి కాదు. ఆయన చాలా 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 మంచి విషయాలు చెప్పారు. మనం చాలా వరకు ఏం చేస్తామంటే అదే చేసేటువంటి, ఇప్పుడు సెలబ్రిటీస్ చేసేటువంటి పొరపాటు ఏమిటంటే ఏం చెప్పాలో అనేటువంటిది అది జనరలైజ్ చేశారనుకోండి. వారు చెప్తారు, వారు అంతా నా ఇష్టం వచ్చినటువంటి నేను విధానం ఉంటాను, ఇది నా జీవితం అని చెప్తారు. కానీ మనం ఏం చేస్తామంటే సెలబ్రిటీస్ని చూసి, సెలబ్రిటీ అంటే ఎప్పుడు టీవీలో కనపడే వాళ్ళు, బాగా మాట్లాడే వాళ్ళు అనేటువంటిది కాదు, అందరికీ తెలిసినటువంటి వాళ్ళని కాదు. దోస్ హూ సెలబ్రేట్స్ లైఫ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా జీవించాలనుకునేటువంటి వారిని, ఆ సెలబ్రేషన్ కోషంట్ ఉన్నటువంటి వారిని సెలబ్రిటీ అంటారు. ఆయన చాలా విషయాలు కూడా మంచిగా మాట్లాడతారు. అయితే మనకేమవుతుందంటే మనకు కొన్ని నచ్చుతాయి అన్నట్టు, అవి తీసుకుంటాము, పర్లేదు. నేను ఏమంటున్నానంటే మీరు పార్న్కు అడిక్ట్ అయ్యారనేటువంటి దాన్ని మీరు గమనిస్తే, దాని నుంచి బయటికి రావాలని అనుకుంటుంటే, అది మీ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, మీ భర్తకు మీకు మధ్య గొడవలు పెంచుతూ ఉంటే తప్పకుండా దాన్ని దూరం చేయాలి. ఎందుకంటే ఇద్దరు కదా మీరు, సంసారం అంటే మీరు ఒక్కరే కాదు కదా, మిమ్మల్ని బేస్ చేసుకొని మీ పిల్లలు కూడా ఉన్నారు కదా. మీరు గొడవ పడుతున్నారంటే వాళ్ళు కూడా ఇవి తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. చెప్పండమ్మా. హలో సార్. చెప్తాలి. అంటే తను చాలా విషయాలు చెప్తారులే, కానీ నాకు ఎందుకో ఇదే కొంచెం తనలో నచ్చింది ఆంటీ ఆర్జీవిలో. అదేమ్మా, చెడు అనేది తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళు ఇంకా గొప్ప గొప్ప విషయాలు చాలానే చెప్పుంటారు, కానీ ఏదో ఇలాంటి వివాదాస్పదమైన మాటలతో కొంచెం జనాలు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తారు నీలాంటి వాళ్ళు. సరే, ఏదైనా నువ్వు కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యావు కదా, నేను చేస్తుంది రాంగ్, నేను ఇందులోంచి బయటికి రావాలి, దీనివల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని తెలుసుకున్నావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇందులోంచి నువ్వు రాగలుగుతావు, ఆ విల్ పవర్ నీకు ఉంటుంది. కావాలంటే నీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు. మీరు ఇందులోంచి ఈ సమస్యలోంచి బయటికి రావడానికి మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము. అమ్మ, పాశ్చాత్య దేశాల్లో ఈ నీలి చిత్రాల ప్రదర్శన అనేది రాత్రి 10 గంటల నుంచి మొదలవుతుంది. కొన్ని దేశాలు అక్కడ లీగలైజ్ చేశాయి ఈ నీలి చిత్రాలని ప్రదర్శించడానికి. అన్ని ఛానల్స్కు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. రాత్రి సమయంలో పిల్లలంతా పడుకున్నప్పుడు భార్యాభర్తలు కలిసి చూసి ఆనందించే పద్ధతి అక్కడ ఉంది, ఆనందించే పద్ధతి ఉంది. కానీ అది మన భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధం కాబట్టి మన భారతీయ శిక్షా స్మృతిలో
సెక్షన్ 292 తర్వాత 354 క్లాస్ డి వర్తిస్తుంది. క్లాస్ డి వర్తిస్తుంది. దాని ప్రకారంగా పనిష్మెంట్స్ ఉంటాయి. చెప్పమ్మా, ఏదో చెప్తున్నావు. సార్ ఇప్పుడు అసలు నా పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా నాకు అదే చూడాలని చూస్తున్నాను. యూ నీడ్ ఏ కౌన్సిలింగ్ మా. అది ఒక వ్యసనం లాగా మారిపోయింది మీకు. మీరు దాని నుంచి బయటపడాలి. ఒక పచ్చని సంసారంలో అది ఒక చిచ్చు రేపింది. సరే అమ్మా, ఎందుకంటే ఉన్న 5 వేళ్ళు కూడా వేరువేరుగా ఉంటాయి. మీరు ఆర్జీవి గారు చేస్తున్నారు కదా, నాకు కూడా వర్తిస్తుంది అనుకుంటే పొరపాటు. ఓకే, అది ఆయన యొక్క మనస్తత్వం, ఆయన జీవితాన్ని గురించి చెప్పారు. మనం మంచి తీసుకోవాల్సింది, మంచి మనకు అవసరమైనటువంటి, మంచి చెడు అనేటువంటిది లేదు, అంతా మన పర్సెప్షనే. నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తానమ్మా. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు పార్న్కు అడిక్ట్ అయ్యాము, దీనివల్ల మా భర్తతో గొడవలు తలెత్తుతున్నాయి, నాకు కూడా వేరే రకంగా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ను లీడ్ చేస్తే బాగుంటుందేమనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఒక చిన్న ఎక్సర్సైజ్ అమ్మా, దీన్ని మెడిటేషన్ కూడా అనవచ్చు. ఏదైతే చూడండి, మీరు 1-4 సార్లు చూసిన తర్వాత అది అడిక్షన్ ఎలా అయిందో, అడిక్షన్ను కూడా మనము సరి చేసుకోవచ్చమ్మా. మీ ఇంట్లో ఏదో వేస్ట్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అంటే వాడినటువంటిది, దాన్ని ఇలా పట్టుకోండి. దాన్ని పట్టుకొని చిన్నగా ఇలా, ఎస్ సార్ మీరు కూడా మేడం, జస్ట్ ఊరికి మనం చూపిస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఎస్, హోల్డ్ దిస్ న్యూస్ పేపర్. ఇలా పట్టుకొని చిన్నగమ్మా దీన్ని ఇలా చింపుతూ రండి. ఇలా చింపుతూ ఉన్నప్పుడు ఇది మీరు ఒక్కటే చేయండి ఇంట్లో, ఎందుకంటే తెలియకుండా చూస్తున్నారు కదా, తప్పు అనేటువంటి భావనతోనే చూస్తున్నారు, అది తప్పేమో అనేటువంటి దాంతో చూస్తున్నారు. ఇక్కడ మీరు దానికి ఆపోజిట్గా చేసేటువంటి ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నానమ్మా. ఇలా అంటున్నప్పుడు మీరు ఆ ఆలోచనను, ఆ అలవాటును మీ జీవితంలో నుంచి చించివేస్తున్నారు అన్నట్లుగా తీసేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా అలా చేయండి అమ్మా. కొద్దిసేపు మనకు దేవుడు అంతటా ఉన్నాడని తెలుసు, అయినప్పటికీ కూడా విగ్రహంలో ఉన్నాడని నివేదించుకుంటాం కదా, చెప్పుకుంటాం కదా. ఒక మనసు ఒక చోట కేంద్రీకృతం చేసి ఏదైతే నెగిటివ్ ఆలోచన వస్తుందో దాన్ని చింపేస్తే, దాన్ని వదిలించుకుంటే, ఇలా చేయండి. కొంతమందికి స్మోకింగ్ అడిక్షన్ ఉంటుంది, లేకపోతే ఆల్కహాలిజం ఉంటుంది, లేకపోతే వాడిట్టా వీడిట్టా అనేటువంటి కబుర్లు చెప్పేటువంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది, చాటింగ్, సెల్ ఫోన్, ఏదైనా కానీ దాన్ని అంతా ఇలా చించేస్తున్నట్టుగా చూడండి. మీ విషయంలో పోర్న్ అడిక్షన్ చూడండి, అది తప్ప ఒప్ప అనేటువంటిది మీకే తెలుస్తుంది. ఇలా 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 చింపుతూ ఉంటే మీ జీవితంలో నుంచి అది వెళ్ళిపోతున్నట్టుగా మీరు కొంత ఎక్సర్సైజ్ చేయండి అమ్మా. నేను పూజిత ద్వారా అందరికీ ఒక చిన్న మెసేజ్, ఇలా ఈ చిన్న ఎక్సర్సైజ్ చేస్తే ఇలా పీసెస్గా మనం అంతా కూడా దాన్ని చింపుతూ ఉంటే చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకే సొల్యూషన్ వస్తుంది. చి దీనికి నేను అడిక్ట్ అయిపోయానే, దీని నుంచి ఇలా బయటికి రావాలనా అని మన లోపల నుంచే సొల్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇన్నర్ చైల్డ్ వర్క్ టెక్నిక్ సైకాలజీలో. అంటే కొంతమంది ఈమెకు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ చూసేటువంటి వాళ్ళకు మాత్రము ఇది ప్రాక్టీస్ చేస్తే అది మీకు ఎటువంటి అడిక్షన్ ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.